వెల్కమ్ టు తాజా వంటలు. భీమవరాన్ని గోబీ పికిల్స్ అంటే బాగా ఫేమస్ అండి. మేము షూటింగ్ చేద్దామని వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి ఓనర్ గారు గోపాలరాజు గారు ఉన్నారండి. ఇలా మాది తాజా వంటలు ఛానల్ అండి, మీ పికిల్స్ అంటే బాగా ఫేమస్ కదా, ఇలా షూటింగ్ తీసుకుంటామని అడిగామండి. అడిగితే ఆయన వెంటనే పర్మిషన్ ఇచ్చారండి. వెజ్ పికిల్స్ అండి చాలా బాగున్నాయండి. ములక్కాడ కానించి వంకాయ, టమాటా, గోంగూర. గోంగూర అంటే అందరికీ చాలా ఇష్టంగా తింటాం కదండి. చాలా బాగా చేస్తున్నారండి. తాజాగా ఉంటున్నాయండి. అప్పటికప్పుడు అలా తెస్తున్నారు సరుకు, అలా పచ్చళ్ళు పట్టేస్తున్నారు, ఆ డబ్బాల్లో స్టోర్ చేస్తున్నారు. చాలా బాగుందండి. రేటు కూడా చాలా రీజనబుల్గా ఉందండి. అన్నీ మీకు స్టోర్ ఉంది కదండి, ఆ స్టోర్లోకి వెళ్తే మీకు ఏ పికిల్స్ కావాలితే అది అన్ని రకాలు ఉంటాయండి. మేము వెళ్ళేసరికి మటను, చికెను, రొయ్యలు, ఆవకాయకి రెడీ చేస్తున్నారండి. అవి బాయిల్ చేసి నూనెలో వేపించి ఆవకాయకి మసాలా మిశ్రమం అంతా కలిపేసి రెడీగా ఉంచారు. ఈ ఆయిల్లో వేపించేసి అందులో కలిపేస్తున్నారు అన్నమాట. చాలా బాగా చేస్తున్నారండి. చాలా నీట్గా చేస్తున్నారు. చాలా తాజాగా ఉన్నాయండి. ఏమీ నిలవ సరుకు లేదు. పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నారండి. మనం ఎవరు కూడా గోబీ పికిల్స్ అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా బాగా చేస్తున్నారు. పీతల ఆవకాయకండి పీతలన్నీ శుభ్రం చేస్తారండి. శుభ్రం చేసి అవి వాటర్లో బాగా వాష్ చేస్తున్నారండి. తెల్లనీళ్ళు వచ్చేలాగా బాగా కడిగేసిన తర్వాత బాయిల్ చేసేస్తారన్నమాట. ఉప్పు, పసుపు అన్నీ వేసి బాయిల్ చేస్తున్నారు. బాయిల్ చేసిన తర్వాత అవి నూనెలో వేపిస్తారండి. నూనెలో వేపించిన తర్వాత అవి తీసేసి మసాలా మిశ్రమం అంతా కలిపేసి రెడీగా ఉంచుకున్నారండి. అవి మీకు చూపించడానికి అవకాశం లేదు, మేము వచ్చేటప్పటికే కలిపేసి ఉంచారు. ఆ మిశ్రమంలో ఈ పీతలు వేపించి కలిపేసేస్తున్నారు. బాగా చేస్తున్నారండి. గోబీ పికిల్స్ అంటే బాగా ఫేమస్ కదండి. ఇంత నీట్గా ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి అంత ఫేమస్ అయిందండి. మనం ఎవరు కూడా గోబీ పికిల్స్ అసలు మిస్ అవ్వద్దండి. భీమవరం వచ్చినప్పుడు గోబీ పికిల్స్కి వెళ్ళి మీకు నచ్చింది పికిల్ పట్టుకెళ్ళండి. చాలా బాగుందండి. చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో గోపాలరాజు గారు మాట్లాడతారండి. వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియోకి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.